హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాక్స్. సో మ్యారియో అంటూ ఒక కొత్త కాన్సెప్ట్తో December 19th అయితే రాబోతున్నారు. ప్రెసెంట్ మనతో పాటు మూవీ టీం ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం సినిమా ఎలా ఉంటుంది అంటే. నమస్కారం అందరికి. నమస్కారం. ఎలా ఉన్నారు? బ్యూటిఫుల్. మీ అందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా. సో మ్యారియో అసలు స్టోరీ ఏంటి? ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. స్టోరీ ఏంటని మరి అట్లా డైరెక్ట్ స్టోరీ ఏంటి అంటే ఏదో కొంచెం చిన్న హింట్, ఒక లైన్. మ్యారియో బేసికలీ మ్యారియో అనేది ఒక కార్ అండ్ ఒక హీరోయిన్ చుట్టూ రివాల్వ్ అవుతున్న స్టోరీ. లైన్ ఇంకా చెప్పేస్తే ఇంకెందుకు మరి, లైనే చెప్పాలి బ్రో. ఇట్స్ అ ఫన్ థ్రిల్ కామెడీ మూవీ అండి. కామెడీ మూవీ. దగ్గరికి వచ్చి ఇంకా రావాలి. ఐ థింక్ అది నేను ప్రభా పటేల్ సినిమా, కల్పిక గారి సినిమా, మెయిన్ గా మౌర్య గారు నాదేమో అందరికన్నా పర్టికులర్లీ రాకేంద్ర మౌళి అండ్ కళ్యాణ్ జీస్ ఫిల్మ్. నేను ఏదో నోటికి వచ్చింది బాగా బ్రో మరి నలుగురు మా దగ్గర కూర్చొని ఒక్కొక్కరు ఒకటి మాట్లాడతారు. సో వాట్ అబౌట్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ? ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్ అనేది? నేను ఒక బాయ్ నెక్స్ట్ డోర్ అండి. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఒక కార్ కొనుక్కోవాలనే ప్రయత్నంలో నేను ఈ రైడ్ లో చిక్కుకొని, ఓకే, ఒక రోలర్ కోస్టర్ అంటారు. ఇట్స్ రోలర్ కోస్టర్ రైడ్. హాయ్ హెబ్బా గారు. హాయ్. ఎలా ఉన్నారు? ఐమ్ ఫైన్ సార్, థ్యాంక్ యూ. సో మీ క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉంటుంది? సో ఇక్కడ నేను అడుగుదాం అనుకున్నాను, హెబ్బా పటేల్, హెబ్బాస్ పటేల్ అంటే ఇక్కడ నేను చూసాను ట్రైలర్ లో హెబ్బా పటేల్ యాజ్ హెబ్బా పటేల్. హెబ్బా పటేల్. హెబ్బా పటేల్ యాజ్ హెబ్బా పటేల్ మీన్స్ మౌర్య యాజ్ మౌర్య. ఓ, సో యాజ్ ఇట్ ఈస్. yes, నా పేరు, నా క్యారెక్టర్ మూవీలో నా రియల్ లైఫ్ క్యారెక్టర్. తన మూవీలో కూడా హీరోయినే. వావ్, సూపర్. సో ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్ ఇందులో చెప్పండి. హీరోయిన్ లాగే ఉంటుంది. బ్రో బ్రో ఎలా ఉన్నారు? బాగున్నాను బ్రో. సో ఆఫ్టర్ లాంగ్ టైం చూస్తున్నాను. అవును బ్రో, మధ్య కొద్ది బ్రేక్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎందుకంటే యూఎస్ పోయినా బ్రో. అవునా? సో ఏంటి మీ క్యారెక్టర్ ఇందులో ఎలా ఉంటుంది? డైమండ్స్ దొరుకుతాయని వెళ్ళా బ్రో యూఎస్ కి డైమండ్స్ దొరికాయా బ్రో? లేదు, ట్రంప్ తీసుకున్నాను. ట్రంప్ తీసేసుకున్నారా? సో ఒక్కటి కూడా దొరకలే? రెండే దొరికినాయంటే ట్రంప్ తీసుకున్నాడు. రెండు అంటే మళ్ళీ ఒకటి కూడా దొరకలేదంటావు. రెండు దొరికినా రెండు ట్రంప్ తీసుకున్నాడు. ఓకే, సరే కాసేపు ఆగి మాట్లాడుకుందాం. హాయ్ కల్పిత గారు, ఎలా ఉన్నారు? గుడ్ థ్యాంక్ యూ. సో ఏంటి మీ క్యారెక్టర్ ఇందులో ఎలా ఉండబోతుంది? అంటే రెగ్యులర్గా నేను గర్ల్ నెక్స్ట్ డోర్ అలాంటి క్యారెక్టర్స్ చేస్తూ వచ్చు ఉన్నాను. సో ఇలాంటిది అనేది కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది నాకు. చిన్న చిన్న బట్టలు వేసుకొని పాష్గా ఉండి కొంచెం ఫ్యాక్టర్ యాడ్ చేసుకుంటూ చేయాల్సిన క్యారెక్టర్ ఎప్పుడు నేను చేయలేదు. సో అది నాకు ఎక్సైటింగ్ అనిపించింది. లెట్ మీ ట్రై ఇట్ అవుట్ అని. సో గన్స్ అండ్ బూట్స్ లాంటి క్యారెక్టర్ బేసికల్ ఇది. సో ఇట్స్ ఎక్సైటింగ్ ఫర్ మీ. సో చిన్నప్పుడు అందరూ మ్యారియో గేమ్ ఆడి ఉంటారు. సో అంటే ఏ ఏజ్ లో ఆడి ఉంటారు మీరు? అరౌండ్ 10-12. సో మీరు? నేను ఆడినాను, ఇప్పుడు కూడా ఆడతాను. ఇప్పుడు కూడా? ఎందుకంటే మొన్నే వేరే ఫ్రెండ్ పంపించాను నాకు లింక్, ఇన్స్టాగ్రామ్ లో పంపించి, ఇది కొనుక్కో, క్యాసెట్ పెడితే ఆడుకోవచ్చు ఇంట్లో అని చెప్పి. ఒక జాయ్ స్టిక్ లాగా వస్తాను, పెన్ డ్రైవ్ లాగా ఉంది. టీవీకి డైరెక్ట్ కనెక్ట్ చేసినా అనుకో మ్యారియో ఆడుకోవచ్చు. రీసెంట్ గా కూడా ఆడతాను అదే మ్యారియో. సూపర్. దాంట్లో కాంట్రా బ్యాండ్ కూడా ఉంటుంది, అన్ని గేమ్స్ ఉంటాయి. 90s కిడ్స్ ఆడిన గేమ్స్ అన్ని. వన్ దట్ లింక్. నో నాకు వీడియో గేమ్స్ ఇష్టం లేదు. ఓన్లీ ఇష్టం గేమ్ లేదా? ఓకే బ్రో, మీరు ఆడారా? యా డెఫినెట్లీ. వాట్ ఏజ్ మీరు ఆడుంటారు? అరౌండ్ సేమ్ 10-12 ఆ ఏజ్ లో. ఓకే, సో మీరు ఆడారు? యా, అదే 10 to 15 మధ్యలో ఆడుంటారు. సూపర్. సో అసలు నార్మల్గా చాలా సినిమాలు చూస్తూ ఉంటాము. వై పర్టికులర్లీ మీ సినిమా చూడాలంటే ఏం చెప్తారు? సో మీతో స్టార్ట్ చేద్దాం. వై పర్టికులర్లీ మా సినిమా అంటే ట్రైలర్ చూసారు కదా మీరు. ఓకే, అందులో ఉన్న ఎలిమెంట్స్ ఎలా అనిపించినాయి మీకు? మామూలుగా లేదు, ఏదో మొత్తం డీలింగ్, డ్రగ్స్ డీలింగ్, తర్వాత గ్యామ్లింగ్, ఏదో చాలా కనిపించాయి మాకు. అంటే నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఒక స్కోప్ ఉంది. ప్రతి క్యారెక్టర్ కూడా వాళ్ళకి ఇచ్చిన దాంట్లో చాలా బాగా చేశారు. అండ్ అందరు క్యారెక్టర్స్ కనబడుతున్నాయి బాగా. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సూపర్ ఉంటుందని. మెయిన్గా ఈ మూవీ ఎందుకు చూడాలంటే రిలేటబిలిటీ ఫ్యాక్టర్. రీసెంట్ టైమ్స్ జెన్జీ కానివ్వండి, కాలేజ్ కిడ్స్ కానివ్వండి, ఇలాంటి స్టోరీ ఎవరో ఒక బ్యాచ్లో ఏదో ఒక మనిషితోనైతే ఖచ్చితంగా అవుతుంది. సో గో సీ యువర్ సెల్ఫ్ ఇన్ థియేటర్స్, డోంట్ డూ దట్ మిస్టేక్ అండ్ లాఫ్ ఫర్ అ బిట్. ఓకే, సో మీరు చెప్పండి అసలు ఎందుకు చూడాలి ఈ సినిమా?
See, I think nowadays there are two kinds of films. One are big scale commercial entertainers and very hard hitting content driven films. There is a very big market for comic capers, murder mysteries, and like fun movies takku vastunayi. So I think this falls in the category of a lot of fun that a movie offers. Brains lo intlo marchipoyi, just come, have fun, enjoy and go back. So ఓకే. సో బ్రో మీరు చెప్పండి, ఒక 2 hours కూర్చొని ఈ సినిమా చూడాలంటే ఎందుకు చూడాలి? సీరియస్ చెప్పు బ్రో. వద్దులే బ్రో, మీరు సీరియస్ నార్మల్గా చెప్పండి చాలు. ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ ప్రకారం అయితే 2 type of films ఆడతాను. నా ఆన్సర్ రిపీట్ చేయొద్దు. నేను నీ ఆన్సర్ నేను తెలుగు చెప్తాను, ఇంగ్లీష్ తెలుగు ఆడియన్స్ కదా. ఓకే సరే. 2 type of వర్కౌట్ అవుతారు. ఒకటి అవుట్ అండ్ అవుట్ కామెడీ, రెండు లేకపోతే వేరే వరల్డ్ చూపించాలి. సో మా ప్రొడ్యూసర్ వేరే వరల్డ్ అంటే వద్దు అన్నాడు, అందుకని అవుట్ అండ్ అవుట్ కామెడీ. సో అందుకని అవుట్ అండ్ అవుట్ కామెడీ. మీరు ఇందాక అన్నట్టే ప్రతి ఇప్పుడు నా క్యారెక్టర్ అనుకో, ఇట్స్ లైక్ ఐఎమ్ బెట్టింగ్ పట్టాలి. ఓకే. నాలాగే లైఫ్ లో నువ్వు ఒకసారి బెట్టింగ్ వేసింటావు ఏం చెప్పదు మళ్ళీ లేదు బ్రో, ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్ చూసాను, మళ్ళీ నేను ఎందుకు దిగుతాను అందులో? అసలే వాళ్ళు అటువంటి వాళ్ళు వేసినారు కదా. అదే ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఆన్సర్, నేను ఎందుకు దిగుతా కానీ సినిమా కూడా అదే. ఇది చూసిన తర్వాత ఈ డ్రగ్స్ బెట్టింగ్స్ వల్ల మన జీవితాలు ఏమవుతాయి, ఎందుకు దిగాలని ఒక ఆలోచింప చేసి రాసిన సినిమా. సో అది అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఆల్ క్యారెక్టర్స్ కరెక్ట్ అయ్యి లాస్ట్ లో నీకు ఒక మంచి పాయింట్ చెప్తారు దీనివల్ల ఏమవుతుంది లైఫ్ స్టైల్ విత్ ఎంటర్టైన్మెంట్. ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ బ్రో. ఖచ్చితంగా నవ్వుతావు వచ్చి చూస్తే. 2 గంటలు నువ్వు నవ్విస్తావు, 100 రూపాయలు 150 రూపాయలు పెట్టి హ్యాపీగా. అదైతే దీంట్లో 100% ఉంటుంది. సో మీరు చెప్పండి, ఒక 2 hours మీ సినిమాకి వచ్చి చూడాలి అంటే ఎందుకు చూడాలి? ఐ థింక్ కళ్యాణ్జీ చేసిన మూవీస్ చూస్తే తను ఎప్పుడు కొత్త కొత్త ట్రై చేస్తూ ఉంటారు. సో ఈ జానర్ అనేది ఫస్ట్ టైం టచ్ చేశారు అండ్ ఐ థింక్ హీ డిడ్ అ గ్రేట్ జస్టిస్ టు ఇట్. చాలా డిఫరెంట్గా ట్రై చేశారు అండ్ గోయింగ్ విత్ ద రిలేటబుల్ ఫ్యాక్టర్స్తో ట్రై చేశారు. కాబట్టి కళ్యాణ్జీ కోసం ఖచ్చితంగా చూడాలని నేను కోరుకుంటున్నాను. కళ్యాణ్జీ కోసం మా ఖచ్చితంగా. డైరెక్టర్ కోసం. అసలు స్టోరీ మీ వరకు అసలు ఎలా వచ్చింది, ఎలా రీచ్ అయింది స్టోరీ అనేది? నేను డైరెక్టర్ కలిసి ఒక 1-2 months ట్రావెల్ అయ్యాం. సో అప్పుడు ఈ స్టోరీ లైన్ అనుకున్నాం. యాక్చువల్లీ మేము అనుకున్న స్టోరీ లైన్ వేరు, వెళ్ళడంతో ఇది ఇంప్రూవైజ్ అయ్యి ఇంకా మంచిగా అయింది. అండ్ ఐ లవ్ ఇట్. సో ఫస్ట్ థాట్ మీద లేకపోతే డైరెక్టర్ గారు? డైరెక్టర్ గారు. సో డైరెక్టర్ గారు కూర్చోవాల్సింది నెక్స్ట్ లెవెల్ ఉండే. ఓకే. సో హెబ్బా గారు, మీ వరకు అసలు ఈ ప్రాజెక్ట్ అనేది ఎలా వచ్చింది? సో మీకు చెప్పినప్పుడు మీకు నచ్చిన ఫస్ట్ ఏదో ఒక పాయింట్ మనకి స్ట్రైక్ అయి ఉంటుంది బ్రెయిన్లో, ఓకే ఈ పాయింట్ చాలా బాగుందని. అటువంటి పాయింట్ ఏది నచ్చింది? I think it was the fact that this whole movie one night లో జరుగుతుంది. ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది. బట్ ఆ తర్వాత ఈ పాయింట్ నచ్చలేదు బికాజ్ ఫుల్ నైట్ షూట్ ఉంది. ఓకే. ఓకే, మొత్తం 1 night లో The movie happens in 1 night. Yes. So that was the first interesting point. ఓకే. చాలా మందికి అంటే బ్రో చెప్తూ ఉంటారు జనరల్గా ఒక నైట్లో మారిపోతుంది జీవితం, లేదా ఒక రోజులో మారిపోతుంది అని చెప్తారు. సో అలా ఇందులో ఏంటి మారిపోతుందా? ఇది అలాంటి ఒక స్టోరీ, ఒక నైట్ లో మారిపోయే స్టోరీ, మొత్తం జీవితం అంతా జరిగే స్టోరీ. ఒక నైట్ లో జరిగే ఇట్స్ లైక్ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఫ్లిప్ కొడతాం మన లైఫ్. ఎప్పుడైనా అట్లా జరిగిందా? జరిగింది ఎందుకు కూర్చోంటున్నా లేదా ఫ్లిప్లు ఎంతో ఫాస్ట్ కొట్టవు, ఎప్పుడో కొడతా చూడాలి. ఎప్పుడన్నా లైక్ ఒక మూమెంట్ ఉంటుంది కదా, ఒక మూమెంట్ ఇట్లా ఫ్లిప్ అయినట్టు ఏం లేదు నాకైతే ఇప్పుడు లైఫ్ లో అట్లా. సో మీకు ఎప్పుడైనా ఇట్లా ఒక్క మూమెంట్లో ఇట్లా ఫ్లిప్ అయినా ఎప్పుడన్నా లైఫ్ అనేది? లైఫ్ అనేది ఫ్లిప్ అవుతూనే ఉంటుంది. ఇట్స్ వెరీ అన్ప్రెడిక్టబుల్. ఓకే. సో ఐ థింక్ ఇట్స్ నార్మల్ ఫ్లిప్ అవ్వడం అనేది. ఓకే. సో బ్రో మీకు ఇట్లా ఫ్లిప్ ఈ మూవీ అవ్వడమే. అవునా? సూపర్. సో మీకైనా ఇట్లా 1 night లో ఫ్లిప్ అవడం ఎట్లా? 1 night? 1 night, 1 day, 1 second ఇట్లా? 1 second లో ఐ థింక్ ఆఫ్టర్ కుమారి రిలీజ్ దట్ ఫ్లిప్ అయింది. దట్స్ సూపర్. సో డైరెక్టర్ గారి గురించి బ్రో మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? అసలు ఏంటి ఆయనతో ట్రావెలింగ్ ఎలా అనిపించింది మీకు? కట్టే కుట్టే తెచ్చే బ్రో అంటే అర్థమైందా? అర్థమైంది. మళ్ళీ చెప్పాలా? మళ్ళీ చెప్పండి ఒకసారి. కట్టే కుట్టే తెచ్చే అంతే. ఇది అంతే. ఈ పని అవుతుంది అయిపోతుంది, ఇంత క్లారిటీగా వస్తాడు అతను. ఊరికి పకోడా ఉండదు సెట్కి వచ్చిన తర్వాత. ఈ సీన్ తీయాలా, ఈ సీన్ తీద్దాం, వెళ్ళిపోదాం, అయిపోతుంది. సో ప్రొడక్షన్ కి అది చాలా బెనిఫిట్ అతని వల్ల. ఒక డైరెక్టర్ ముందుగానే క్లారిటీ ఉందంటే ఈ సీన్ చేయాలి, ఈ సీన్ చేయాలి, ఇట్లా ఉండాలని. అండ్ అతను రాసిన స్టోరీస్ ఇప్పటి వరకు కానీ అన్ని చేసిన దాంట్లో తీసుమార్కాన్ని కానీ ఇవన్నీ కూడా కానీ ఫాస్ట్ పేస్డ్ ఉంటుంది సినిమా.
సో ఒక 2 hours లో 1 hour 45 minutes ఇంత ఫాస్ట్ ఒక 3 hours సినిమా మనం 2 hours 10 minutes లో చూపిస్తే ఎట్లుంటుంది. అంత ప్రతి ఒక్క సీన్ పేజీగా ఉంటుంది. ఓకే. సో అది రైటింగ్స్ లోనే కుదరతాయి. సో ఈస్ వెరీ స్ట్రాంగ్ అట్ రైటింగ్స్ అని నేను బిలీవ్ చేశాను ఈ సినిమా. అండ్ డిఓపి బాలరెడ్డి గారు కూడా చాలా హెల్ప్ చేశారు ఈ సినిమా. సో ఈజీగానే అనిపించింది డైరెక్టర్ తో వర్క్ చేయడం. అండ్ ఈస్ వెరీ టాలెంటెడ్. 4వ సినిమా రాకేంద్ర గారి క్యారెక్టర్ ఏదో చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది ఇందులో. మొత్తానికి ఆయనే మొత్తం ఇట్లా చేంజ్ చేసేటటువంటి గేమ్ చేంజర్ లాగా కనిపిస్తున్నారు ఆయన. సో ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది మీరు చెప్పండి. అతని క్యారెక్టర్ ఈస్ ప్లేయింగ్ మ్యాన్ కాల్డ్ బాబ్ మార్లీ, ఒక డాన్. ఓకే. తను అండ్ గులాబ్ అఖ్తర్ కాంబినేషన్లో ఫుల్ కామెడీ రైట్. అండ్ హీఈస్ ఆల్సో రైటింగ్లో ఇన్వాల్వ్ ఉన్నారు. ఈ రోడ్ సాంగ్స్ సాంగ్ అండ్ ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్ చేస్తున్నారు. యా, అతను ఫుల్ ప్యాకేజ్ చూడాలంటే యూ షుడ్ వాచ్ మూవీ అండి. ఇట్స్ గోయింగ్ టు బి రియలీ న్యూ. ఓకే. ఐ థింక్ తను వేరే లుక్ కూడా ట్రై చేశారు ఈ ఫిల్మ్ కోసం, ఈ క్యారెక్టర్ కోసం. చాలా డిఫరెంట్ కనిపిస్తున్నారు ఆయన చూడడానికి కూడా. సో ఆ కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కడ తప్పలేదు డైరెక్టర్. ప్రతి క్యారెక్టర్ కి ఒక డిఫరెంట్ లుక్ ఇవ్వడము, ఒక ఎలిమెంట్ యాడ్ చేయడం అనేది కలర్స్ తో పాటు. సో బాలరెడ్డి గారి ఇన్పుట్స్ తో పాటు ఎవ్రీథింగ్, లైటింగ్, ఎవ్రీథింగ్ అంతా కలిసి వచ్చేసి ప్రతి క్యారెక్టర్ ని డిఫరెంట్ గా పోర్ట్రే చేసింది. సో ఇందులో మీరు కాప్ రోల్ కదా? No, not a cop role. I play a antagonist. So I am right hand of Rakendra Moli. వావ్. Yeah. సో ఎవరికైనా మీరు రైట్ హ్యాండ్ ఉన్నారా ఎప్పుడైనా లైఫ్ లో? మా పేరెంట్స్ కి ప్రాబ్లీ. యా. సో పేరెంట్స్ కి రైట్ హ్యాండ్. యా, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ బోత్. యా. సూపర్. సో మీ క్యారెక్టర్ కి అంటే మీరు చేస్తున్నటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికి ఏమన్నా బిఫోర్ దట్ ఏమన్నా హోంవర్క్ లాంటిది ఏమన్నా చేశారా, లేదంటే స్టడీ చేస్తారా క్యారెక్టర్ బాగా? ఎట్లా? ఐ థింక్ హోంవర్క్ వాజ్ ఆ లుక్లో వచ్చేస్తే ఆ క్యారెక్టర్ వచ్చేసింది నాకు బేసికలీ. అండ్ నా బాడీ లాంగ్వేజ్లో కొంచెం అది ఉంది. సో వాట్ ఎవర్ ద డైరెక్టర్ వాంటెడ్ ఫర్ ద రోల్. అండ్ సెట్స్ మీద కూడా ఇన్పుట్స్ అనేది చాలా వచ్చేది, ఇలా చేద్దాం అలా చేద్దాం అని. అండ్ హీ యూస్ టు మేక్ అట్లీస్ట్ మీ వెరీ కంఫర్టబుల్. వీ యూస్ టు టాక్ అ లాట్ అబౌట్ ద పర్టికులర్, దాని ముందు సీన్ ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది, అది తెలిసిన వెంటనే ఇట్స్ ఈజీ ఫర్ అ క్యారెక్టర్, ఫర్ అన్ యాక్టర్ టు పిక్ ఇట్ అప్, ఎలా చేయాలి, ఎలా పోర్ట్రే చేయాలనేది. అండ్ నోట్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, అది మన డైరెక్టర్ దాన్ని సెటిల్ చేస్తూ ఉంటారు. సో అట్లా ఇట్ వాజ్ ఈజీ లైక్ దాట్. సో అంత హోంవర్క్ అలాంటిది ఏం అవసరం రాలేదు. అది డైరెక్టర్ గా టేక్ కేర్ చేశారు. నాకు భయం ఉండేది, నాకు ముందే ఇవ్వండి డైలాగ్స్ అని చెప్పేదాన్ని. బట్ ఇది లైక్ ఏం టెన్షన్ పడకండి, మీరు వచ్చేయండి, వీల్ డూ ఇట్ అని చెప్పేసారు. సో హెబ్బ గారు, మీకు స్క్రిప్ట్స్ సెలెక్షన్ వైజ్ చూసుకుంటే మీరు ఏ టైప్ ఆఫ్ టేక్ కేర్ చేస్తున్నారు స్క్రిప్ట్ వైజ్ చూసుకుంటే? ఏదైనా పర్టికులర్ టేక్ కేర్ చేయట్లేదు. నాకు విన్నీ స్క్రిప్ట్ నచ్చితే నేను చేసేస్తా. అంత కాంప్లికేటెడ్ ప్రాసెస్ పర్టికులర్ అబౌట్ ఎనీ అంటే ఒక స్క్రిప్ట్ ఇది చేయాలి అట్లా ఏమైనా ఉంటుందా? See, I wanted to do, no, actually no. Whatever, no, actually no. ఓకే. సో మీది నువ్వు రాకేంద్ర మౌళి గారిది కిరాక్ పార్టీలో మీ ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుంది. ఇప్పటికీ చూస్తుంటాం, ఎంజాయ్ చేస్తుంటాం, వైబ్ అవుతూ ఉంటాం ఆ సీన్స్ కానీ. సో స్టిల్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. సో మీ ఇద్దరి జర్నీ ఎలా ఉంటుంది? సో రియల్ లైఫ్ ఓకే మేము చూస్తాము. రియల్ లైఫ్ నాకు రాకేంద్ర మౌళి చాలా మంచి సపోర్ట్ యాక్చువల్గా. నేను ఇప్పుడు మెంటూ చేశాను, నేను ప్రొడ్యూసర్గా. ఓకే. దాని రైటింగ్స్లో ఇన్వాల్వ్ చేశాను వాడిని. అండ్ హీస్ లైక్ ఇప్పుడు నేను ఒకటి ఏదైనా చేద్దాం అనుకుంటే విల్ టేక్ సజెషన్స్ ఫ్రమ్ గుడ్ పీపుల్, రైట్? అక్కడ రాకేంద్ర మౌళి గారికి పంపిస్తాను, చూడు ఏది పరిస్థితి, పొగడానా లేకపోతే ఇంకేమైనా వర్త్ ఉందా, దీంట్లో ఏమైనా చేయొచ్చా అని చెప్పి విల్ డిస్కస్ లాట్ ఆఫ్ థింగ్స్. ప్రతిరోజు రెగ్యులర్గా టచ్లో ఉంటుంది ఇప్పుడు రాకీ నేను. సో వాడికి ఏమన్నా డౌట్ ఉన్నా నన్ను అడుగుతాడు. ఇట్లా వాడు ఏంటంటే 24 క్రాఫ్ట్స్లో ఒక 15 క్రాఫ్ట్స్ జోబులో పెట్టుకుని తిరుగుతాడు. అక్కడ రైటర్ అంటాడు, మ్యూజిక్ డైరెక్టర్ అంటాడు, లేకపోతే లిరిసిస్ట్ అంటాడు, ఇంకోటి అంటాడు, యాక్టర్ అంటాడు, పకోడా అంటాడు, చైనీస్ నూడిల్స్ అంటాడు. ఇవన్నీ చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ వాడు అని హ్యాండిల్ చేయడానికి కష్టం. నీ సీరియస్లీ 24 క్రాఫ్ట్స్లో వాడు 15 క్రాఫ్ట్ జోబులో పెట్టుకుని తిరుగుతా అంటాడు. నువ్వు ఏ క్రాఫ్ట్ గురించి అన్నాడు చెప్తాను. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, రెహమాన్ గారు వారి గురించి ఎందుకు ట్వీట్ చేశాడు? మ్యాటర్ ఉండే వాళ్ళు ఎప్పుడు పక్కన పాకెట్లో పెట్టుకోవాలి. ఏ పాకెట్లో పెట్టుకున్నారు చెప్పినారు కదా, రైట్ పాకెట్ ఆర్ లెఫ్ట్ పాకెట్ లేకపోతే సెంటర్ పాకెట్ డైరెక్ట్. సో ఆ 45 కిరాక్ పార్టీ చేసినప్పుడు 45 days నేను రాకేంద్ర మౌళి ఒకే రూమ్ లో పండుకునేవాడు రోజు రాత్రి, వేరే విధంగా కాదు మామూలుగా. సో ఆ రోజు కాలేజీకి లేచిపోవడం షూటింగ్ కి, అండ్ వాళ్ళ నాన్నగారు ఏమేం పాటలు రాసినామో రోజు డిస్కస్ చేయడం మేము. సో ఇలాంటివన్నీ ఆ 45 days క్రూషియల్ ప్లే చేసింది. నాకు ఒక ఫ్రెండ్, మంచి ఫ్రెండ్ ఇండస్ట్రీలో దొరకడం, ఒక తెలివైన ఫ్రెండ్. సో రాకేంద్ర మౌళితో నా డైలీ లైఫ్ చాలా ఈజీ అండ్ కూల్గా ఉంటుంది. ఇప్పుడు ఏదో వాడు పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తా అన్నాడు, వెయిటింగ్ దానికోసం వస్తే
మీరిద్దరు పర్సనల్ ఆ పర్సనల్ కాదు, అంటే అందరూ ఉంటారు. ఆ పర్సనల్ బాయ్స్ బాయ్డింగ్స్ బాయ్స్ ఓకే బ్రో, ఒక హీరోగా చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఎందుకంటే మెయిన్ ఆయనే ఉంటారు కాబట్టి సినిమా మొత్తం మీద. సో మీరు దానికి బిఫోర్ దట్ మీ క్యారెక్టర్కి కానీ దానికి ఏమైనా హోంవర్క్ లాంటిది ఏమైనా చేశారా? అంటే ఏదైనా రిఫరెన్సెస్ ఏమైనా తీసుకున్నారా అక్కడి నుంచి? రిఫరెన్స్ ఏం లేదండి, డైరెక్టర్ గారే నన్ను ప్రిపేర్ చేశారు ఫర్ ద క్యారెక్టర్. అండ్ ఇందులో మరీ అంత ప్రెషర్ ఏం లేదు నా ఒక్కడికి. అండ్ లక్కీ ఫస్ట్ ఫిల్మ్కి అంత ప్రెషర్ లేకపోవడం. చూసారుగా, సో మెనీ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ అరౌండ్ మీ. యా, సో ఇట్ వాస్ గుడ్. సూపర్ సూపర్. సో ఇప్పుడు నేను కొంచెం ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను. వీళ్ళు రెడీ? ఓకే, ర్యాపిడ్ వెళ్ళిపోవడం. మన కార్ ఎక్కేసి వెళ్ళిపోదాం బెస్ట్. ప్రిపేర్ చేసుకోవచ్చు ర్యాపిడ్ ఫైర్ నువ్వు. ఓకే, ఏంది బ్రో మీరు అందరూ ఉన్నప్పుడు నేను ర్యాపిడ్ ఫైర్ నేనైతే ప్రిపేర్ చేస్తాను, డైరెక్ట్గా చేస్తాను. ఫ్లిప్. సరే ఓకే, ఫస్ట్ మీ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫేవరెట్ హీరో ఆల్ ద టైమ్? అక్షయ్ ఖన్నా. ఓ, నేను దురంధర్లో వచ్చాను. అక్షయ్ ఖన్నా దురంధర్. ఈవెన్ చావా ఓకే, ఇన్ టాలీవుడ్? నాని. సో ఫేవరెట్ హీరోయిన్? నిత్య మేనన్. నిత్య. సో ఫేవరెట్ డైరెక్టర్? చంద్రశేఖర్ ఎల్లెట్టి గారు. ఓకే, వన్ సాంగ్ ఆల్వేస్ యూ హమ్? జబ్ కోయి బాత్ బిగడ్ జాయ్. ఓకే, బాలీవుడ్ మనం అంతా ఇంకా హిందీ మాట్లాడతా అందుకే. ఓకే. హిందీ రా తోడా తోడా డాబాలు మంచి డ్రీమ్ రోల్ యూ వాంట్ టు డూ? హైవేలో ఆలియా భట్ గారిది అలాంటిది ఏమైనా. ఎవరో కిడ్నాప్ చేయలేదు. ఓకే, సో వన్ వర్డ్ అబౌట్ యువర్ మూవీ టీమ్? వరస్ట్. హిలేరియస్. హిలేరియస్. ఓకే, రైట్. సో బ్రో మీరు? సో ఫేవరెట్ యాక్టర్? ఫేవరెట్ యాక్టర్ రాకేంద్ర మౌళి. ఏంది మౌర్య సిద్ధోని ఫేవరెట్ యాక్టర్ రాకేంద్ర మౌళి. ఈరోజు రాత్రి నిద్రపడుకోవడం రిక్వెస్ట్. ఓకే, ఫేవరెట్ డైరెక్టర్? యాజ్ ఆఫ్ నౌ కళ్యాణ్ జీ. What a safe place. ఓకే, డ్రీమ్ రోల్ యూ వాంట్ టు డూ? Dream role, I want to do so many roles, bro. So many genres and so many shades. సో ఫేవరెట్ జోనర్ లాంటిది ఏదన్నా? No, movie is my favorite. ఓకే, సో ఫేవరెట్ మూవీ ఆల్ ద టైమ్? Of all the time, Bahubali. సో హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ టువర్డ్స్ మూవీ? Yeah, Haiba Patel. సో హెబ్బా గారు ఇప్పుడు మీరు? Ready? సో కాఫీ ఆర్ టీ? Coffee. సో ఫేవరెట్ యాక్టర్? Junior NTR. ఓకే, ఫేవరెట్ సాంగ్? Hindi, Telugu. తెలుగు. Telugu. Hi ga. Currently, like in the last 2 years, Dabidi Tibidi. డబ్బిడిది. బాబాయ్ Dabidi Tibidi. నాకు బాగా ఇష్టం. ఓకే, సో ఫేవరెట్ ఫుడ్? Butter chicken roti, otherwise dosa and chicken curry. స్టఫ్ ఉంటాను కదా. Gutti vankai, the pappu and rice. ఓకే, ఫైన్. సో వన్ థింగ్ ఫ్యాన్స్ డోంట్ నో అబౌట్ యూ? Fun. So many things they don't know about me. అదే వన్ థింగ్ అన్నాడు కొంచెం. One thing they don't know about me. నేను చాలా సెన్సిటివ్. ఓకే, సో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్? Strength. Biggest strength. నా shoulders. ఓకే అండి, ఓకే. సో మరే బ్రో మీరు? బ్రో చెప్పండి సీరియస్గా. సీరియస్ ఫేవరెట్ మూవీ? ఫేవరెట్ మూవీ ఇప్పుడు వరకు అయితేనా, అంటే చాలా మూవీస్ ఉంటాయి. పుష్ప 2. సో ఫేవరెట్ యాక్టర్? అల్లు అర్జున్. సో ఫేవరెట్ హీరోయిన్? హెబ్బా పటేల్. Good. ఫేవరెట్ సాంగ్? కుమారి 21 హెబ్బా సాంగ్. Very good. Winner. సో హూ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్? హెబ్బా పటేల్. ఓకే, ఫేమ్ ఆర్ ప్రైవసీ? ఏంది? ఫేమా ప్రైవసీ ఏది ఇంపార్టెంట్? టు బి ఫ్రాంక్, ప్రైవసీ ఇప్పుడు ఉంది, ఫేమ్ లేదు కాబట్టి ఫేమ్. సార్ లాస్ట్ థింగ్ యూ గూగుల్డ్? గూగుల్
shoulders are very strong. ఓకే సో బిగ్గెస్ట్ ఫియర్ చెప్తే నవ్వు వస్తుంది. ఓకే దిగాలి రాజపూడి ఇంట్లో ఒకటే పనుకోవడం. బ్రో సరే నాకేదో వస్తుంది గాట్ ఇట్, నాకు అర్థమైంది. వాళ్ళకి ఒకవేళ వస్తే ఏమవుతుంది? ఓకే ఓకే బ్రో. ఓకే డ్రీమ్ రోల్ యూ వాంట్ టు డూ? డ్రీమ్ రోల్ టూ డిఫరెంట్ రోల్స్ ఉన్నాయండి. 2 సినిమాస్లో నాకు తమిళ సినిమాస్ ఎందుకులే అండి ఇప్పుడు మన తెలుగు సినిమాలు చెప్పలేదని చెప్పండి. నేను వద్దు, అక్కడ వరకు వచ్చి సినిమా పేరు గుర్తురావట్లేదే. విశాలు ఆర్య ఉంటుంది సినిమా ఏంది మొన్న వచ్చింది? బాడీ బీట్ కాదు బ్రో, మొన్న వచ్చింది కదా. సంతానం లేదండి, ఓకే తెలుగులో పోనీ డ్రీమ్ రోల్ అట్లేం లేదు, ఏ క్యారెక్టర్ చేస్తాం. ఓకే పక్కన ప్రిపేర్ అవ్వాలి. సో ఫేవరెట్ సాంగ్? ప్రియతమా నీ ఇచ్చుట కుశలమ్మ. సో ఒకసారి మా కోసం పాడేస్తే. చచ్చిపోతారు ఆడియన్స్. అందరం కలిసి పాడతాం. అందరం కలిసి పాడతాం. ఎనిమి కాదు అనుకుంటుంది కాదు, ఎస్జే సూర్య చేసినట్టు విశాల్. ఎస్జే సూర్య మార్క్ యాంటోనీ. మార్క్ యాంటోనీలో ఎస్జే సూర్య క్యారెక్టర్. సో ఒకసారి ఆ ప్రియతమా నీ వచ్చట కుశలమ్మ పాడేస్తే మా కోసం. మంచిగా విల్ సింగ్ టుగెదర్. Mad word. మ్యాడ్ ఆర్ వాట్? కానీ పాడండి. మీరు పాడండి. సో మీ అందరికీ వచ్చా సాంగ్? నాకు ఈ సాంగ్ కూడా తెలీదు. You don't know కమ్మని. కమ్మని నీ ప్రేమ లేకుండా. బట్ హీ షుడ్ సింగ్. We both will sing. I will both first you start, I will Join chorus. with chorus వెనకాల. Like we will do this one beat. నువ్వు కొట్టే వెనకాల అంత లేదు. పాడలేదు. No, you only start. It's your favorite song. ప్లీజ్ బా చచ్చిపోతారేమో. ఆడినా You start and take it off. అందుకుంటారు. అందుకుంటా. need hot water లేదా add ginger. ఓకే. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ విచిట కుశలమా నే నచ్చట కుశలమే. కాదా ఓకే థ్యాంక్ యూ. వాళ్ళ నాన్నగారికి చాలా థ్యాంక్స్ ఈ పాట రాసిన దానికి. నువ్వు మాట్లాడేదానికన్నా ఇదే బెటర్ బ్రో. పంపించాలంటే గర్ల్ ఫ్రెండ్ లేదు, పంపించాలనుకున్నప్పుడు ఈ పాట త్వరలో రావాలని కోరుకుంటున్నాము. త్వరలో రావాలన్నా. మీ గర్ల్ ఫ్రెండ్ వద్దు, ఒంటరిగా ఉండా, హ్యాపీగా ఉండా. ఓకే ఫైన్. సో December 19th అయితే మీ మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. Thank you. థ్యాంక్ యూ సో మచ్. Thank you. సో గైస్ చూసారు కదా, ఇదన్నమాట స్పెషల్ చిట్ చాట్ విత్ మ్యారియో మూవీ టీమ్. సో మరొక ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ మీ ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.